మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. Because I was not serious about studies. ఏదో ఆషామాషిగా వెళ్ళేదాన్ని, చదువుకునేదాన్ని, ఇంటికి వచ్చేదాన్ని. మీరందరూ ఏమేమి చేశారో అవి కూడా నేను కాలేజ్లో చేసినట్టే. Beyond that, don't ask. Because మా అమ్మ నాన్నగారికి తెలియదు. They used to think I'm a very good girl. Okay? So, I'm coming to the subject. I'm very happy and నాకు చాలా సంతోషంగా, చాలా మిమ్మల్ని అందరం చూసి చాలా ప్రౌడ్గా ఉంది. అండ్ ఐఎమ్ హియర్. ఇక్కడ నేను ఒక తల్లిగా, మీ తల్లిగా, అట్లానే ఎన్జిఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా మేము ఎన్జిఆర్ ట్రస్ట్ కింద స్కూల్ కాలేజ్ కూడా నడుపుతున్నాం. అందుకే నాకు తెలుసు వాట్ ఆర్ ఆల్ ద ప్రెషర్స్ యూ స్టూడెంట్స్ ఆల్ అండర్గో. అండ్ మీ అందరికీ ఒకటి గుర్తు చేయాలనుకుంటున్నాను. ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా, అవర్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇన్ యోర్ హ్యాండ్స్. It's not only in one leader. Each one of you can become a leader. ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అది మీరు తట్టి మిమ్మల్ని మీరే పైకి లేచి మీకోసం, మీ హక్కు కోసం మీరందరూ ముందుకి నడవాలని నేను కోరుతున్నాను. మీ అందరూ చూస్తూనే ఉండుంటారు, మీ ఇంట్లో తల్లిదండ్రులు ఎంత అవస్థపడి మిమ్మల్ని అందరినీ పైకి తీసుకొచ్చారు. వాళ్ళు కూడా ఈజీగా వాళ్ళు పైకి రాలేదు. దట్ ఈస్ ఆల్ డిపెండ్స్ ఆన్ యోర్ హార్డ్ వర్క్. నథింగ్ కమ్స్ ఫ్రీ. ఏది ఫ్రీగా రాదు. ఫ్రీగా వచ్చింది ఫ్రీగానే వెళ్ళిపోతుంది. మీ కష్టార్జితం మీతోనే నడుస్తుంది, మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఎస్పెషలీ the women, the girls are no less. పట్టుదల, ధైర్యం, మీ మీద మీకు నమ్మకం అనేది ఉండాలి. మన ఆడలో మన గర్ల్స్ వి ఫేస్ అ లాట్ ఇన్ ద వరల్డ్. నేను కూడా చాలా ఎదుర్కొన్నాను నా జీవితంలో. పెళ్ళి అయ్యే వరకు ఒక జీవితం, పెళ్ళి అయిన తర్వాత ఒక బాధ్యత. నా జీవితంలో నేను చాలా ఎదుర్కొన్నాను. అది రాజకీయాల్లో కానీ, బిజినెస్లో కానీ, ఏది ఎదుర్కొన్నా అది నేను ఏదైనా ఒక 2 రోజులు బాధపడతాను కానీ ఐ విల్ జస్ట్ పుల్ అప్ మై సెల్ఫ్. నన్ను నేను లాక్కుని ముందుకు వెళ్తాను. ఎవరు రాదు మీతో. లెట్ ఇట్ బి ఈవెన్ ద ఫ్యామిలీ. యూ షుడ్ బి బాదర్డ్. ఏదో మన కుటుంబం వస్తుంది, అది వస్తుంది, అదంతా తర్వాత. అది ముందర మనం ధైర్యం మనకు ఉండాలి. ఎవరు ఏం చేసినా we have to have trust, belief in ourselves and in our hard work. ఎందుకంటే నేను నందమూరి తారక రామారావు గారి కూతురు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి భార్య కావచ్చు. దట్ ఈస్ ఆల్ సెకండరీ ఫర్ మీ. యాజ్ అ ఉమెన్ ఐ థింక్ ఐ కెన్ డూ బెటర్ దెన్ ఎనీవన్. అదే మీ అందరికీ చేస్తున్నాను. మనందరం ఒకటే. మన అందరిలోనూ ఆ శక్తి ఉంది. నేను చేయగలను అంటే ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఫోకస్. మీరు ఎంత ఫోకస్గా మీరు ఆ పని మీద పెడితే అంత ఫోకస్గా మీరు ముందుకు వెళ్ళచ్చు. ఏదైనా ఎదుర్కోవచ్చు. ఆ ఫోకస్ ఉంటేనే మీ మైండ్ దాని మీద ఉంటుంది, మీరు చేయబోయే పని మీద. ఆ ఫోకస్తోనే మీరు ముందుకు వెళ్ళగలరు. ఇప్పుడు నేను ఒక హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను హెరిటేజ్ చూసుకోమని చెప్పారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే నాకు బిజినెస్ అంటే ఏమీ లేదు. ఇప్పుడే చెప్పాను, కాలేజ్ వాజ్ జస్ట్ ఫన్ ఫర్ మీ. ఐ ఎంజాయ్డ్ మై లైఫ్ విత్ మై ఫ్రెండ్స్. సో అట్లా పెరిగిన దాన్ని నన్ను తీసుకెళ్ళి మేనేజింగ్ డైరెక్టర్గా నన్ను బాధ్యతలు ఇచ్చారు. అది బాధ్యతగా తీసుకున్నాను.
I didn't take anyone for granted in the organization. అందరినీ నాతో పాటు సమానంగా అనుకున్నాను. ఏదో నేను మేనేజింగ్ డైరెక్టర్ ఇది అది, దట్ ఈస్ ఆల్ సూపర్ఫిషియల్. ద విల్ టు వర్క్. అందుకే ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ ఇప్పుడు నుంచే మీరు ఆ ఫోకస్ పెడితే మీ జీవితాలు చాలా బాగుంటాయి. మోర్ దెన్ దట్ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ డూయింగ్ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ లేకపోతే ఏది అవ్వదు మీ జీవితంలో. ఇప్పుడు లోకేష్ ఉన్నాడు, ఓకే, హీస్ మై సన్. మోర్ దెన్ దట్ హీ మైట్ బి చంద్రబాబు నాయుడు సన్ ఆర్ హీ మైట్ బి అ మినిస్టర్. యాజ్ అ మదర్ నేను ఎప్పుడు చెప్తాను, చెయ్యాలి, మీ నాన్న కంటే పెద్ద గొప్పవాడు అవ్వాలి. నేను ఎప్పుడు అతనికి గుర్తు చేస్తాను. ఇప్పుడు కూడా ఎప్పుడన్నా అంటాడు నేను నాన్నలాగా చేయలేవా, దట్ మీన్స్ you are stopping your future. Never say I can't do better than that person, this person. Adanta mana mind game. It's all మీ చేతిలో ఉంది మీ భవిష్యత్. అందుకే 10 సార్లు నేను చెప్తున్నాను, I can do better than whoever is the best in this society. I can build my own life and go forward. మీరందరూ అది మాత్రం మీరు మర్చిపోవాలి, ఎవరో వస్తారు మనకి చేస్తారని. నో, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ యువర్ హార్డ్ వర్క్. అండ్ యాజ్ యూజువల్ మీరు బద్ధకంగా ఉంటే, ఇప్పుడే హార్డ్ వర్క్ గురించి చెప్పాను, బద్ధకంగా ఉంటే జీవితంలోనే మీరు ఎదగలేరు. అట్లానే మీ అందరికీ మళ్ళీ గుర్తు చేస్తాను, అది చదువు అవని, చదువుకున్న తర్వాత మీరు ఉద్యోగాలకి వెళ్తాడు. వై ఐ టోల్డ్ యు ఆర్ ద లీడర్స్ ఆఫ్ ద ఫ్యూచర్ జనరేషన్ ఆర్ దిస్ జనరేషన్ ఫర్ ద కంట్రీ అనేది, మీరు పొలిటికల్ గా లీడర్ అవని, మీరు ఒక బిజినెస్ పెట్టుకొని ఆర్ జాబ్ చేయండి, ఏదన్నా కానీ యూ ఆర్ ద లీడర్ ఆఫ్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు గో వే ఫార్వర్డ్ విత్ ఇట్ ఇన్ ద మైండ్. అదే నేను కోరుకుంటాను. తర్వాత డిసిప్లిన్ అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. ఇఫ్ నాట్ యూ కెన్ నాట్ గో ఫార్వర్డ్. సో పీపుల్ మిస్అండర్స్టాండ్ మీ దట్ ఐఎమ్ టూ స్ట్రిక్ట్. ఆ స్ట్రిక్ట్నెస్ నాలో లేకపోతే నేను ముందుకు వెళ్ళలేను. దట్ ఈస్ వై ఐఎమ్ వెరీ డిసిప్లిన్. అట్ ద సేమ్ టైం నా టీమ్ ఎప్పుడు నేను ముందుకు తీసుకెళ్తాను. వాళ్ళు లేకపోతే నాకు జరగదు. దే ఆర్ ద వన్స్ వి నీడ్. యాజ్ యూ నీడ్ ఫ్రెండ్స్, మీరు ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఆర్ ఏదైనా ఆర్గనైజేషన్ బిల్డ్ చేసినప్పుడు, యూ ఆల్వేస్ నీడ్ అ టీమ్. యూ షుడ్ బి అ టీమ్ లీడర్. నేను గొప్ప అనేది మీరు మర్చిపోవాలి. అందరిలో నేను ఒక్కడనే అనుకుని మీరు అందరూ ముందుకెళ్ళాలి. అప్పుడే ద ఆర్గనైజేషన్ కూడా పెరుగుతుంది. యూ విల్ గ్రో అండ్ యువర్ టీమ్ కి ఆ కాన్ఫిడెన్స్ మీరు ఇస్తారు. మీతో పాటు ఆ టీమ్ మెంబర్స్ కూడా ముందుకెళ్తారు. అట్లానే హ్యాపీనెస్, యు ఆల్ షుడ్ బి వెరీ హ్యాపీ. మీరు ఏదైనా ఏ కార్యక్రమం అయినా మీరు చేయబట్టినా అది సంతోషంగా మీరు చేయబట్టాలి. ఆ సంతోషంతోనే ఆ ధైర్యం అనేది వస్తుంది. అండ్ యూ విల్ ఆల్సో బీ సాటిస్ఫైడ్ విత్ యువర్ సెల్ఫ్. సో అండ్ ఇంకొకటి, మీరు ఎప్పుడు జీవితంలో మీరు మర్చిపోకూడదు, ఫ్యాకల్టీ మెంబర్స్, టీచర్స్, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. వాళ్ళకి more than half of your life you are under the faculty. Please respect your teachers, your faculty, principal, head of the departments. That is very important. Don't get, మీరందరూ చాలా మంది మిమ్మల్ని టెంప్ట్ చేస్తారు, ఎందుకంటే దాంతో మీ జీవితాన్ని నాశనం చేసి దాంతో వాళ్ళు డబ్బు కట్టుకుంటారు.
మూట కట్టుకుంటారు మీ దగ్గర నుంచి అది లాక్కు. ఆ గంజాయి తీసుకుని మీరు చాలా ఇన్నుంటారు, మీరు యంగ్స్టర్స్ మీరు చాలా చూసుంటారు కూడా. యువకులు కానీ యువతీలు కానీ ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు. ద లాట్ ఆఫ్ రేప్స్, lot of other things going on in this society because of drugs. Drugs has become a big menace in the society. So I request all the youth to be very careful. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ అందరికి ఇంకొకటి very important which I am seeing in my life. నా జీవితంలో ఒకటి చాలా చూస్తున్నాను. మీ అందరు కూడా ఆ ప్రెషర్స్ చాలా మీరు అందరు ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్స్ ఆర్ ఆల్ దట్, అది ఒక్క సమయంలోనే వాడండి. ఎందుకంటే ఈ ఫోన్స్ వచ్చి ఈ యూట్యూబ్స్ ఆర్ సోషల్ మీడియా వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మిమ్మల్ని మీ కుటుంబం నుంచి దూరం చేస్తుంది. ప్లీజ్ don't get into a habit. అదొక హ్యాబిట్ కింద మీరు తీసుకోబాకండి. You all should be focused. ఇంటికి అడుగు పెట్టామంటే మన తల్లిదండ్రులు, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, వాళ్ళతో మీరు స్పెండ్ చేసేది ఆ సంతోషం మీరు కుటుంబానికి ఇస్తారు. ప్లస్ ఇట్ విల్ మేక్ యూ ఆల్సో వెరీ హ్యాపీ. అండ్ ఐ హావ్ సీన్ సో మెనీ ఫ్యామిలీస్, ఎంతో కుటుంబాలు చాలా దూరం అవుతున్నారు ఒకరి నుంచి ఒకరు, సగం సేపు ఆ ఫోన్లో మునిగి. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్, తప్పదు, యూ నీడ్ అ ఫోన్, సెల్ ఫోన్, బట్ డోంట్ మిస్యూజ్ ఇట్ బియాండ్ అ పాయింట్. దట్ ఈస్ మై రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ టు ద యూత్. పొలిటికల్ ఆయన ఎప్పుడు చూడలేదు, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆయన చాలా పేద కుటుంబం నుంచి పుట్టిన ఆయన. అట్లాంటి ఆయన అదే సేమ్ థింగ్ దట్ ప్రజలకి మంచి చేయాలి, పేదలకి ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆలోచనతోనే ఆయన ఎప్పుడు ఉండేవారు. ఆ ఆలోచనతోనే మీ అందరికీ తెలుసు, కిలో 2 రూపాయల బియ్యం పథకం కానీ చాలా పథకాలు ఆయన పేదలకి తీసుకొచ్చారు. ఆయన చాలా చివరి వరకు ఆయన చాలా కష్టపడ్డారు, పార్టీకి కానీ సమాజానికి కానీ. అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు విజన్ 2047 ఆయన హీ వాంట్స్ టు రిమూవ్ పావర్టీ, పేదరికం అనేది ఎక్కడ ఉండకూడదు అనేదే ఆయన ఆలోచన. ఆ ఆలోచనతో పేరు ఆశ, నేను సెకండ్ బిఎస్సీ మార్నింగ్ చదువుతున్నాను. మీ దగ్గర ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు ఒక మహా నటుడు, అదే విధంగా రాజకీయ నాయకుడి బిడ్డ, అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ 3-4 తరాలుగా ప్రజల జీవితంలో మంచి మార్పు తెచ్చినటువంటి గొప్ప నాయకుడి భార్యగా వాళ్ళిద్దరిలో ఉన్నటువంటి స్ట్రైకింగ్ క్వాలిటీస్ ఏంటో చెప్పగలరా? స్ట్రైకింగ్ క్వాలిటీస్. You mean to say the same qualities? Yes, ma'am. Striking qualities, okay. చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ పర్సన్. ఆయన అట్లా సీరియస్గా ఐ మీన్ టు సే ఈజ్ సూపర్ ఫోకస్డ్. ఓకే, ఆ సూపర్ ఫోకస్ అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది. అండ్ అండ్ లోకేష్ ఈజ్ అ వెరీ గ్రౌండెడ్. చంద్రబాబు నాయుడు గారి కొడుకని కానీ సీఎం గారి కొడుకని కానీ అది ఉండదు. అతను కూడా అతని మీద అతనికి ఆ నమ్మకం. I would like to be known as Lokesh's mother, not Chandrababu Naidu's son. So అతను కూడా అదే అంటారు. I like to shine out as Lokesh and I want to give back to the society. And the most main thing na family lo is we are all very grounded. I need to say grounded. ఇప్పుడే చెప్పాను, డబ్బులు వస్తాయి వెళ్తాయి, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. యాజ్ అ ఫ్యామిలీ మేము ఒకటే నమ్ముతాము. మేడం, అప్పటి మీరు ఒక సినీ కుటుంబం నికా వచ్చినప్పటికీ మీరు అప్పటి నికా రాజకీయంలో ఉన్నారు. అప్పుడున్న రాజకీయము ఇప్పుడు ఉన్న రాజకీయము మళ్ళీ రాబోయే రాజకీయాలు ఎలా ఉంటాయో మీరు ఒకసారి మాకు చెప్పాలనుకుంటున్నాను మేడం. స్కూల్లో చదువుకున్నప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు మీరు కాలేజ్కి వచ్చారు, ఇప్పుడు ఎట్లా ఉంది మీ అందరి కళలతో మీరు చూస్తున్నారు.
the society has gone very bad. I shouldn't say this. ఇప్పుడే మీ అందరికీ గంజాయి గురించి చెప్పాను and about it's very different అమ్మ ఆ కాలం ఎఫెక్షన్స్ హార్డ్ వర్క్ క్వాలిటీ ఆఫ్ వర్క్ నేను ఇది చేయాలి యు మీన్ నేను స్వతహాగా నేను చేసి డెడికేషన్తో టు హిస్ వర్క్ అనేది కొంచెం తగ్గింది అనిపిస్తుంది నాకు అండ్ ఐ డోంట్ లైక్ టు టాక్ అబౌట్ పాలిటిక్స్ బట్ as Chandrababu Naidu Garu's wife and Lokesh's mother, I have lot of belief that రాజకీయాల్లో వాళ్ళు నీతిగా ప్రజలకి న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నాను. నాకు ఐడియా కలిసినప్పుడు అందరు బాగున్నారా అంటే దట్స్ ఆల్ ఐ డూ బికాస్ అప్పుడు డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు కానీ కొంతమంది కానీ సో అది బాలకృష్ణ గారి మీ అందరికి చెప్పాలి అందరూ అనుకుంటారు ఆయన తమ్ముడు అని ఐ ఫీల్ వెరీ బ్యాడ్ నాట్ మై యంగర్ బ్రదర్ ఈజ్ మై ఓల్డర్ బ్రదర్ మా అన్న 2 సంవత్సరాలు పెద్ద అందరూ వచ్చి మీ తమ్ముడు ఎట్టున్నారు అని అడుగుతారు ఐ డోంట్ లైక్ ఇట్ అసలు లేదండి ఆయన మా అన్న తమ్ముడు కాదని ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాను ఆయన నచ్చిన సినిమాలు నరసింహనాయుడు అండ్ సమరసింహారెడ్డి అఖండ అనే కాలేజ్ ఇప్పుడే చెప్పాను కదా మా సినిమాలన్నీ చాలా తక్కువ చూసాను ఈ డైలాగ్ వస్తున్నాం ఇట్లా ఆఫీస్ లో లెక్చర్స్ ఇవ్వటం కానీ మీ పిల్లలందరికీ లెక్చర్స్ ఇవ్వమంటే శుభ్రంగా ఇస్తాను అన్నమాట మీకు చెప్పాను సో ఈవెన్ ఐ బిలీవ్ లుక్ స్ట్రైట్ నేరుగా చూడు ఇటు అటు ఏది ఉండదు ఫోకస్ ఐ థింక్ అదే మనసులో పెట్టుకుని ఆయన చెప్పుకుంటాడు ఆయన